తిరుమల లడ్డు వ్యవహారాన్ని మండలిలోనే చర్చించాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన లోకేష్ కామెంట్లపై స్పందించారు. అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అన్నది తమకు అనవసరమని చెప్పారు. తమకు మాత్రం మండలిలోనే చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని చెప్పారు. దేవదేవుడిపై నిందలు రాకుండా ప్రభుత్వం చర్చకు రావాలన్నారు బొత్స సత్యనారాయణ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, లడ్డు వ్యవహారంపై శాసనమండలిలో చర్చ జరగాలని పట్టుపడుతున్నారు బొత్స. అంటే అసెంబ్లీకి రారని అనుకోవాలా ఈ అంశంతో? ఎస్ ప్రియా, ఏదైతే వైసీపీ గత 4 రోజుల నుంచి గత వారంలో 4 రోజులు మండలి సమావేశాలు జరిగాయి. 4 రోజులు కూడా ఈ లడ్డు అంశంపై హెరిటేజ్, అదేవిధంగా ఇందాపూర్ డైరీలకు ఉన్న లింకులను చర్చించాలంటూ వాయిదా తీర్మానాలను ప్రతిపాదించడం, దాన్ని చైర్మన్ తిరస్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభ ముందుకు సాగని పరిస్థితి. అయితే ఇవాళ కూడా మండలిలో సేమ్ సీన్ రిపీట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా వైసీపీకి సంబంధించి ఇందాపూర్ హెరిటేజ్ డైరీలకు సంబంధించి లడ్డు అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కు ప్రతిపాదించడం, చైర్మన్ మండలి ప్రారంభమైన వెంటనే దాన్ని తిరస్కరించడం జరిగాయి. దీంతో వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చర్చ ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి జరగాలని చెప్పిన నేపథ్యంలో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం సభ 10 నిమిషాల పాటు విరామం ప్రకటించారు చైర్మన్. అదేవిధంగా ఏదైతే లోకేష్ చిట్చాట్ గా మాట్లాడుతూ రేపు అసెంబ్లీలో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడతామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, అందరికీ అన్ని విషయాలు తెలియాలని లోకేష్ చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. మీడియాతో చిట్చాట్ గా మాట్లాడారు. అయితే అసెంబ్లీకి సంబంధించి ఏదైతే ఈ చర్చకు సంబంధించి ఖచ్చితంగా మండలిలోనే చర్చ జరగాలి అని చెప్పారు. తాము మండలిలో చర్చించాలని కోరుతుంటే అటు వాళ్ళు మాత్రం అసెంబ్లీలో చర్చించాలంటే దేవదేవుడిపై నిందలు వేసిన పరిస్థితుల్లో రాష్ట్రంలో అన్ని అంశాలు రాజకీయాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అందరికీ అన్ని విషయాలు తెలియాలి కాబట్టి మండలిలో చర్చించాలని చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే రేపు లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు సభకు వస్తారా లేదా అనే అంశం ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పటికే అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై అటు జగన్ తో పాటు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా క్లియర్ గా చెప్పారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ చెప్పిన నేపథ్యంలో గత 3 సార్లు కేవలం బడ్జెట్ లో గవర్నర్ ప్రసంగ సమయంలో మాత్రమే హాజరవుతూ వస్తున్న వైసీపీ తర్వాత సమావేశాలకు హాజరు కావటం లేదు. అయితే రేపు లడ్డు అంశంపై కీలకంగా అసెంబ్లీలో చర్చ పెడతామని అటు ప్రభుత్వం వైపు నుంచి మంత్రి నారా లోకేష్ చెప్పిన నేపథ్యంలో రేపు వస్తారా లేదా అనేది మాత్రం కీలకంగా మారింది. ప్రస్తుతానికైతే అంటే మనకున్న సమాచారం ప్రకారం వైసీపీ సభ్యులు అంటే వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే సమావేశాలకు హాజరు కాకపోవచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కీలకమైన చర్చల సమయంలో కూడా ఏదైతే మొదటి నుంచి వాళ్ళు చెప్తూ వస్తున్నట్టుగా అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా జగన్ కూడా చెప్తూ వస్తున్నట్టుగా అంటే ప్రతిపక్ష హోదాకు సంబంధించిన అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అది తేలే వరకు సభలకు హాజరు కామని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వైసీపీకి సంబంధించి కూడా రేపు కీలకమైన చర్చ ఉన్నప్పటికీ వైసీపీ అదే స్టాండ్ పై ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో తమకు వచ్చిన అవకాశాన్ని అంటే లడ్డు అంశానికి సంబంధించి పూర్తిగా మండలిలోనే తేల్చుకునేందుకు మాత్రం ప్రస్తుతం వైసీపీ సిద్ధమైన నేపథ్యంలో ఇవాళ కూడా ఈ సమావేశాలు హాట్ గా జరగనున్నాయి. ప్రస్తుతం సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వైసీపీ సభ్యుల నినాదాల నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్ సభను 10 నిమిషాల పాటు విరామం ప్రకటించారు. అయితే ఈ అంశంపై ఖచ్చితంగా కీలకంగా మండలిలోనే చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందనేది మాత్రం ఉత్కంఠగా మారింది ప్రియా.